వెల్కమ్ టు శివ కార్ బజార్. మన దగ్గరికి ఇప్పుడే మారుతి సుజుకి వ్యాగనర్ విఎక్స్ఐ వెహికల్ 1 లీటర్ ఇంజన్ మన దగ్గరికి సేలింగ్ వచ్చింది సార్. 2021 మ్యానుఫ్యాక్చర్, 22 రిజిస్ట్రేషన్. 2021 డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్ రిజిస్ట్రేషన్. 2022 జనవరి 31 జనవరి 22లో రిజిస్ట్రేషన్ అయింది సార్. బండి ఇది చాలా జెన్యూన్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది సార్. ఒరిజినల్ బండి ఉంది, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఇప్పుడే వచ్చింది, మన దగ్గరికి రావడం జరిగింది సార్. వస్తే మనం వీడియో చేస్తున్నాము. 2021 డిసెంబర్, 2022 జనవరి 31 రోజు రిజిస్ట్రేషన్ అయింది సార్. బండి మారుతి సుజుకి వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్, 1 లీటర్ ఇంజను, సిల్వర్ కలర్ వెహికల్ సార్. బండి మొత్తం ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లోనే. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు, తీసుకుని నడుపుకోవడమే సార్. ప్రతి ఒక్క బండి ఏది కొన్నా, బయట కొన్నా, నా దగ్గర కొన్నా, ఎక్కడ కొన్నా సర్వీసింగ్ చేయించుకుంటే జర బెటర్ సార్. ఎందుకంటే సర్వీసింగ్ చేసుకుంటే మనకు నమ్మకం ఉంటుంది. సర్వీసింగ్ చేసుకుని నడుపుకోవాలి. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. బండి చాలా జెన్యూన్ కండిషన్, ఒరిజినల్ పెయింట్ మేము సార్. పెయింటింగ్ ఎలాంటిది ఏం కాలేదు, జెన్యూన్ కండిషన్ ఉంది. అన్ని టైర్లు మ్యాక్సిమం షోరూమ్ టైర్లే అనుకుంటున్నా. చూడాలి ఒకసారి, నెంబర్ చూడలేదు ఇంకా. చూసా సార్, నెంబర్ చూసి చెప్తాను. చూస్తున్నా, ఇంకా చూడలేదు. బండి అయితే బాగుంది సార్. బండి సిల్వర్ కలర్ వెహికల్, చాలా జెన్యూన్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ బండి. ఇప్పుడే సార్ మన దగ్గరికి, మన ఆఫీస్ దగ్గర తీసుకొచ్చాడు. మన ఆఫీస్ దగ్గర తీసుకొస్తే మనం వీడియో చేస్తున్నాం సార్. బండి చాలా బాగుంది సార్. వైట్ సిల్వర్ కలర్ వెహికల్, ఒరిజినల్ పెయింట్ ఉంది, ఒరిజినల్ ఉంది. సింగిల్ ఓనర్ బండి సార్. ఇది సార్ బండి. మారుతి సుజుకి వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్. ఓన్లీ పెట్రోల్ నడిచిన సార్. గ్యాస్ గీస్ అలాంటిది ఏం లేదు, ఓన్లీ పెట్రోల్ వెహికల్. 4 టైర్లు వచ్చేసి మనకు 90% టైర్లు ఉన్నాయి సార్. 90% టైర్లు ఉన్నాయి సార్. బండి అయితే సింగిల్ ఓనర్ వెహికల్ సార్. చాలా బాగుంది బండి. కూడా అన్నీ బాగున్నాయి సార్. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది సార్ బండి అయితే చాలా బాగుంది. ఇంకోసారి రిజిస్ట్రేషన్ చూపిస్తున్నా చూడండి. ఇది సార్ రిజిస్ట్రేషన్ TH07 JA6850. బండి నెంబర్ 31 జనవరి 2022లో రిజిస్ట్రేషన్ అయింది సార్. బండి 21 రిజిస్ట్రేషన్. గ్లాసు, ఫ్రంట్ గ్లాస్, బ్లాక్ గ్లాస్ నుంచి అన్ని గ్లాసులు ఒరిజినల్ షోరూమ్ గ్లాసులు ఉన్నాయి. ఏ పీస్ అని చేంజ్ అవ్వలేదు. బాగానే డిక్కీ వరకు ఇంత పాన పెట్టలేదు, చెక్ ఏమీ కాలేదు సార్. బండి మొత్తం ఒరిజినల్టీ ఉంది, టోటల్ ఒరిజినల్ ఉంది. బండికి ఎలాంటి పార్ట్ అనేది చేంజ్ అవ్వలేదు, ఏం కాలేదు. బండి మొత్తం జెన్యూన్ బండే. ఇది సార్ ఇంటీరియర్ భాగం చూపిస్తున్న. అవుట్లుక్ అయిపోయింది. చూడండి సార్, ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్లో ఉంది. బండికి వచ్చేసి 4 పౌండర్స్ వస్తాయి. విఎక్సీ కదా, 4 పౌండర్స్ వస్తుంది. ఇది చైల్డ్, అది సార్ లాక్, లాకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. చైల్డ్ లాక్ అంటే మిర్రర్స్ లాక్ చేసుకోవడానికి. ఇది సార్ ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్ ఉంది. సీట్ కవర్ షోరూమ్ ఉన్నాయి, ఫుల్ మ్యాటింగ్ ఉంది, మ్యాట్స్ ఉన్నాయి, అన్ని షోరూమ్ కండిషనే. సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఇది సార్ కవర్ ఇది ఇంపలేదు, ఇంకా చూడండి కవర్ సింపలేదు. సింగిల్ ఓనర్ సార్ బండి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి సార్, సిల్వర్ కలర్ వెహికల్. ఇంటీరియర్ చూపించగా సార్, చూడండి మొత్తం ఇంటీరియర్ చూపిస్తున్నా. ఫస్ట్ ఓనర్ వెహికలే సార్, సింగిల్ హ్యాండ్ వెహికలే. చూడండి సార్, ఇక్కడ హెయిర్ బ్యాగ్ వస్తుంది బండిలో కో డ్రైవర్కి. ఇక్కడ స్టీరింగ్ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది సార్ విఎక్స్ఐకి. మ్యూజిక్ ప్లేయర్ అనేది కస్టమర్ వస్తుంది, కానీ కంపెనీ తీసేసి టచ్ స్క్రీన్ పెట్టుకుంటూ. ఇక్కడ ఏసీ కంట్రోల్ సార్. ఇది ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. మాన్యువల్ గేర్ సార్. ఇది చూడండి సార్, బండి చాలా నీట్గా ఉంది. బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది. బండికి ఎలాంటి పేరు పెట్టే ముచ్చడం లేదు, తీసుకున్నట్టుగా నడుపుకోవడమే సార్. షోరూమ్ ట్రాకే, సింగిల్ ఓనర్ వెహికలే సార్. ఇది ఇక్కడ ఎందుకంటే మీరు మైక్ అనేది మొబైల్ సాంగ్ పెట్టుకోను, మొబైల్ మాట్లాడుతుంటే ఇట్లా మాడకూడదు పోవడానికి మైక్ సార్. ఇది చూడండి సార్, బండి అయితే చాలా నీట్గా ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి సార్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి రీడింగ్ ఎంత చూపిస్తాను. రీడింగ్ వచ్చేసి సార్ ఎంత తిరిగిందంటే 44,190 కిలోమీటర్ తిరిగింది సార్ బండి. ఎంత అంటే తెలుగులో చెప్తున్నానండి, 44,190 కిలోమీటర్ తిరిగింది కేవలం బండి. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. టచ్ స్క్రీన్ ఉంది చూడండి సార్, టచ్ స్క్రీన్. డాష్ బోర్డ్ చాలా నీట్గా కండిషన్లో ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం తీసుకొని సర్వీసింగ్ అని చేయించుకొని నడుపుకోవడమే సార్. బండి చాలా జెన్యూన్ కండిషన్లో ఉంది. సింగిల్ హ్యాండ్ వెహికలే సార్. ఇది షోరూమ్ ట్రాక్ సార్. బండి సింగిల్ ఓనరు. మన దగ్గర ఏదో జెన్యూన్ బండ్లు ఉంటేనే అమ్ముతాం, లేట్ అమ్మం సార్. సింగిల్ హ్యాండ్ వెహికల్స్ ఉంటేనే అమ్ముతాం సార్. ఇది సార్ బండి అయితే చాలా జెన్యూన్ కండిషన్లో ఉంది, ఒరిజినల్టీ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది సార్. దీంట్లో చూపించాం కదా సార్, బ్యాక్ సైడ్ చూపిస్తాడు సార్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ సార్. ఇది బ్యాక్ సైడ్ సీట్ కవర్స్, షోరూమ్ సీట్ కవర్సే. ఇక్కడ చూడండి సుజుకి లోగో ఉంది, షోరూమే. చూడండి సార్, బండి అయితే చాలా నీట్గా ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు, తీసుకొని నడుపుకోవడమే. మన దగ్గర జెన్యూన్ వెహికల్స్ ఉంటే మనం అమ్ముతాం సార్, లేదు అమ్మము. ఒరిజినాలిటీ నాకు నచ్చాలి, బండి నచ్చిందంటే నేను ఇప్పిస్తాను, లేదు ఇప్పియాను. మన కమిషన్ బేసిక్ ఉంటుంది సార్. కస్టమర్ బాగుండాలి, మనం బాగుండాలంటే మంచి బండి చూసి ఇప్పిస్తాం సార్. చూడండి, రూఫ్ కూడా చాలా నీట్ కండిషన్ ఉంది. రూఫ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాక్ సైడ్ గూడ్ స్పేస్. ఇది ఇక్కడ టాయ్స్ అని పెట్టుకోవడానికి పిల్లలకి. చూడండి సార్, లెదర్ సీటింగు, ఫుల్ మ్యాటింగు, మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. A to Z మనకి ఎలాంటి వర్క్ లేదు సార్, తీసుకొని నడుపుకోవడమే. ఇది సార్ బండి. శివ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూశారంటే మీరు ప్రతి ఒక్క వెహికల్ మంచిగానే పెడతాడు శివకుమార్. లేదా పెట్టాడు సార్, చాలా జెన్యూన్ కండిషన్లో బాగా పెడతాం. ఇంకోటి నాకు నచ్చాలి సార్, నచ్చితేనే మనం పెడతాము, లేదా పెట్టాము. ఇది సార్ బండి, మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్. గుడ్ స్పేస్ చూడండి సార్, గుడ్ స్పేస్. ఇది
గూడ్ స్పేస్ చాలా పెద్ద ఉంది చూడండి. ఇక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తా. గూడ్ స్పేస్ లగేజ్ మంచిగా పెట్టుకోవచ్చు. చూడండి సార్, ఇంటీరియర్ బాగా చూడండి. ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్ ఉంది. రూఫ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ప్రతి ఒక్కటి చెప్తాను సార్. మీకు నచ్చితేనే నా నెంబర్ కాల్ చేయొచ్చు. నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాను సార్. మీకు నచ్చిందంటే నా నెంబర్ కాల్ చేసి మీకు వీడియో నచ్చింది బండి నచ్చితే నాకు కాల్ చేయండి, మాట్లాడండి. నాకు లైవ్గా మీకు అన్ని ఫొటోస్ వీడియోస్ అని షేర్ చేస్తాను. మీరు లైవ్గా చూసుకోవచ్చు. చెప్పిన రేట్ ఏమి ఉండదు, బార్గింగ్ ఉంటుంది. మన కమిషన్ బేసిక్ ఉంటుంది సార్. మీరు బాగుండాలి, నేను బాగుండాలంటే మంచి బండి చూసి ఇప్పిస్తాను సార్ నేను. చూడండి సార్, స్టెప్ ఇన్ సైడ్ ఉంది సార్. దీనికి స్టెప్ మీద సిల్ టైర్ ఉంది. స్టెప్ ఇన్ సైరు సార్, జాకీ వీల్ పన చూడండి సార్. స్టెప్పింగ్ గిట్ ఉంది సార్. దీనికి సిల్ టైర్ ఉంది. స్టెప్పింగ్ గిట సిల్ అంటే ఒక ఉంది 90%, 80%, 90% ఉంది. చూడండి సార్ బండి స్టెప్పిన్ ఇది ఒరిజినల్ సార్. బండికి ఎలాంటి డ్యామేజ్ ఎలాంటిది ఏం లేదు. బ్యాక్ సైడ్ గిట ఒరిజినాలిటీ ఉంది. ఇక్కడ మ్యాట్ కూడా ఉంది సార్. కస్టమర్ మ్యాట్ కూడా వేయించుకుని నీట్గా ఉండాలని. చూడండి సార్, వుడ్ స్పేస్ చూపించాను. చూడండి సార్, ఇంటీరియర్ చూపించాను, అవుట్లుక్ చూపించాను. బండి కూడా స్టార్ట్ చేసి ఇంజిన్ సౌండ్ చూపిస్తా. టైర్లు వచ్చి 90% టైర్ ఉన్నాయి. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాదు మనం తీసుకున్నాం నడుపుకోవడమే సార్. ఇన్సూరెన్స్ అన్నది ఉందా లేదో తెలియదు సార్. మ్యాక్సిమం లేదనుకుంటా. 21 అంటే ఉంటుంది మ్యాక్సిమం. థర్డ్ పార్టీ ఉండొచ్చు సార్. ఉంటే మీకు ఇచ్చేస్తాడు ఇన్సూరెన్స్ కస్టమరు. అది అడగలేదు, నేను అడగలేదు. వీడియోలో చెప్పకుండా మీరు లైవ్ వచ్చి బండి చూసుకున్నాక ఉందంటే ఇచ్చేస్తా, ఇవి లేనంటే సార్. చూడండి సార్, ఇది ఇంటీరియర్ చూపించాను, అవుట్లుక్ చూపించాను మొత్తం. మళ్ళీ ఒకసారి అన్నీ ఓపెన్ అయ్యి చూపిస్తాను. ఇది సార్ మారుతి సుజుకి వ్యాగనర్ VXI పెట్రోల్ వెహికల్. 21 రిజిస్ట్రేషన్, 21 మ్యానుఫ్యాక్చర్, 22 రిజిస్ట్రేషన్ సార్ బండిది. 21 మ్యానుఫ్యాక్చర్, 22 రిజిస్ట్రేషను. పెట్రోల్ వెహికల్ సార్. చాలా నీట్ కండిషన్ ఉంది. 4 టైర్లు ఒక 5 టైర్ 90% టైర్ ఉన్నాయి సార్. టైర్లు కూడా ఇబ్బంది లేదు. కాలు తీసుకున్న జెన్యూన్ ఉంది బండి సార్. బండికి ఎలాంటి ఇబ్బంది అని లేదు సార్. 2021, 22 రిజిస్ట్రేషను. ఇప్పుడే మన దగ్గర రావడం జరిగింది సార్. వస్తాం, మనం వీడియో చేస్తున్నాం. బండి చాలా జెన్యూన్ కండిషన్ ఉంది. సింగిల్ హ్యాండ్ వెహికల్. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్సూరెన్స్ అనేది తెలియదు సార్. డబుల్ కీ ఉంటే డబుల్ కీ ఇచ్చేస్తా. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాను. అడుగుతాను సార్ కస్టమర్, మీరు బండి చూసుకున్నాక నచ్చిందంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కాపీ ఇప్పించేస్తాను. బండి నచ్చిందంటే తీసుకోండి సార్. బండి రేట్ కూడా చెప్తాను, ఇంకా చెప్పలేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి చాలా బాగుంది. ఇది సార్ బండి మారుతి సుజుకి వ్యాగనర్ VXI పెట్రోల్ వెహికల్. ఇది సార్ బండి. సార్ ఇది సార్ బండి స్టార్ట్ అయ్యాక చేసి చూపిస్తాను. చూడండి, ఇంత సౌండ్ ఉంది, సైలెంట్గా ఉంది సౌండ్. ఇంజన్ సౌండ్. కొత్త బండి సార్, పాత బండి కాదు కదా. కొత్త బండి అయితే చాలా నీట్ కండిషన్ ఉంటుంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి సార్, ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది. Two airbags, 4 power windows. ఇది సార్ బండి మారుతి సుజుకి వ్యాగనర్ VXI పెట్రోల్ వెహికల్. ఇంటీరియర్ చూపించాను, అవుట్లుక్ చూపించాను, గుడ్ స్పేస్ చూపించాను. టైర్ 4 టైర్లు వచ్చేసి 5 టైర్లు వచ్చేసి 90% టైర్ ఉన్నాయి. ఇది సార్ బండి. మళ్ళీ చెప్తున్నాను సార్, మారుతి సుజుకి వ్యాగనర్ VXI పెట్రోల్ వెహికల్. ఇది సార్ బండి. దీని వచ్చేసి మైలేజ్ వచ్చేసి 18 to 20 ఇస్తా సార్ మైలేజ్. ఈ బండి సార్ 1000cc ఇంజన్ సార్ బండిది. ఇంజన్ సీసీ 1000cc. 2021 మ్యానుఫ్యాక్చర్, 22 రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది. డిసెంబర్లో వెళ్ళింది సార్ బండి. డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. మ్యానుఫ్యాక్చరు మర్చిపోతున్నాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ క్లారిటీ చెప్తాను, అర్థం కావాలని చెప్తున్నాను. 2021 డిసెంబర్ 22 రిజిస్ట్రేషన్లో అయింది సార్ బండి. మ్యానుఫ్యాక్చర్ 21లో అయింది, 22 రిజిస్ట్రేషన్ అయింది బండి. మ్యానుఫ్యాక్చర్ డిసెంబరు, రిజిస్ట్రేషన్ జనవరి, అంతే. ఇది సార్ బండి. 2021, 22 రిజిస్ట్రేషను మారుతి సుజుకి వ్యాగనర్ VXI పెట్రోల్ వెహికల్. కేవలం పెట్రోల్ తిరిగిన బండి, ఎలాంటిది గ్యాస్ అనేది ఏం లేదు. ఇది సార్ బండి. 1000cc ఇంజను, మైలేజ్ వచ్చేసి 18 to 20 ఇస్తుంది. దీని ఫీచర్స్ వచ్చేసి దీనికి ఏమి ఇస్తుంది అంటే VXIకి 4 పవర్ విండోస్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది, మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది. కస్టమర్ మ్యూజిక్ ప్లేయర్ తీసేసి మనకు ఏంటంటే టచ్ స్క్రీన్ పెట్టుకుండు. ఇంకొచ్చేసి AC వస్తుంది సార్ దీంట్లో. మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, చిల్డ్ లాక్ వస్తుంది, ఫుల్ మ్యాటింగ్ ఉంది, సీటింగ్ ఉంది, లెదర్ సీటింగ్ ఉంది, మ్యాట్స్ ఉన్నాయి. టైర్ వచ్చేసి 90% ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. తీసుకున్నాడు మనం తీసుకుని నడుపుకోవడమే సార్. బండికి అంతా ఉద్యోగం ఉంది. చూడండి, చాలా నీట్ కండిషన్ ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది సార్ బండి. ఫీచర్స్ కూడా చెప్పాను కదా సార్. 2 ఎయిర్ బ్యాగ్స్, మ్యూజిక్ ప్లేయరు, టచ్ స్క్రీన్ పెట్టుకుంటూ కస్టమర్, AC వస్తుంది, సెంటర్ లాకింగు,
ఇంకొచ్చేసి నీకు సెంట్రల్ లాక్ తర్వాత మనకు ఏసీ వస్తుంది దీంట్లో, సెంట్రల్ లాకింగ్, పవర్ స్టీరింగు, 4 పవర్ విండోస్ వచ్చేస్తుంది. ఇంకొచ్చేసి మ్యూజిక్ కంపెనీ తీసేసి టచ్ స్క్రీన్ పెట్టుకోండు. టైర్లు ఓకే ఉన్నాయి, బండికి వెళ్ళడం లేదు, బంపర్ టు బంపర్, గ్లాస్ టు గ్లాస్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి, ఏ పీస్ అని రీప్లేస్మెంట్ కాలేదు, టోటల్ జెన్యూన్ ఉంది. ఇది సార్ బండి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి, VXI మొత్తం మీకు అందరూ తెలిసి ఉంటుంది. దీని గురించి చెప్పకుండా మీకు అదే చెప్తున్నాను సార్. మీకు అన్ని ఇన్సూరెన్స్ అనేది డబుల్ కీ అనేది కస్టమర్ అడిగి మీరు నచ్చితే రాండి, బండి నచ్చిందంటే రేట్ మాడుకున్నాక ఇన్సూరెన్స్ డబుల్ కీ ఉంటే చెప్పేస్తాయి. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఉంటుంది, డబుల్ కీ ఉందని చెప్పిండు, ఉంటే మీకు ఇప్పించేస్తా అయిపోతుంది. ఏదైనా స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్ ఉండాలి సార్ అనుకొని చెప్పేస్తున్నా. ఫుల్ మ్యాటింగ్ ఉంది, లెదర్ సీటింగ్ ఉంది, మ్యాట్స్ ఉన్నాయి, బండికి 2 ఇబ్బంది లేదు, తీసుకొని సర్వీసింగ్ అని చేయించుకోవాలి. టోటల్ జెన్యూన్ కండిషన్ ఉంది, సిల్వర్ కలర్ వెహికల్. ఇది సార్ బండి 21, 22 రిజిస్ట్రేషన్ బండి. ఇది సార్ మీకు నచ్చితే నా నెంబర్ కాల్ చేయొచ్చు. ఇది సార్ నా నెంబర్ ఉన్న నెంబర్ ఇదే 9603735202. నా నెంబర్ కాల్ చేయొచ్చు. శివ కార్ బజార్. ఇది వచ్చేసి హైదరాబాద్ సార్. మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ సార్. ఇది శివ కార్ బజార్ హైదరాబాద్లో ఉంటుంది వెహికల్. మీరు రావచ్చు, చూసుకోవచ్చు, నచ్చిందంటే మాడవచ్చు. ఇది సార్ బండి అన్ని టోటల్ అయినా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 5 లక్షల, దీని ప్రైస్ వచ్చేసి కస్టమరు 5,30,000 చెప్తుండు కేవలం. దీని ప్రైస్ వచ్చేసి 5,30,000 కేవలం దీని ప్రైజు. ఇది ఫిక్స్డ్ రేట్ అని కాదు సార్, బార్గెన్ ఉంది. మీరు లైవ్గా బండి చూసుకోండి, నచ్చిందంటే మాడదాము, ట్రయల్ చెక్ చేసుకోండి, మీకు అన్ని చెక్ చేసుకొని అన్ని నాకు నచ్చిందంటే 5,30,000 కేవలం చెప్తుండు. ఇది ఫిక్స్డ్ రేట్ అని కాదు సార్, నచ్చిందంటే కస్టమర్ కూర్చోబెట్టి మాడిపిస్తాను, మాడుకోండి, బార్గింగ్ ఉంటుంది. ఇది ఫిక్స్ అని కాదు సార్. నచ్చితే బండి డీల్ మీద మనకు 2% కమిషన్ ఉంటుంది. 5,30,000 చెప్తుండు. ఇది ఫిక్స్ అని కాదు సార్, నచ్చిందంటే మనం కస్టమర్తో మాడిపిస్తాను, మాడుకోండి. మీకు నచ్చిందంటే బండి డీల్ మీద మనకు 2% కమిషన్ ఉంటుంది సార్. 1,02,000 కమిషన్ ఉంటుంది. బండి డీల్ అయితే మనం 10,000 తీసుకుంటాం. 2% అంటే ఇదే సార్ బండి. మేము ఈ బండి డీల్ అయిందంటే కస్టమర్ కోసం మాడిపిస్తాము, మాడుకోండి, రేట్ కానీ మాడదాము. మీకు నచ్చిందంటే అయిపోతుంది సార్, బండి తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ గిట్ట థర్డ్ పార్టీ ఉంటుంది, మ్యాక్సిమం డబుల్ కీ ఉండొచ్చు, ఉంటే ఇప్పించేస్తాను. ఇది సార్ బండి అయితే బండికి ఎలాంటి ఇబ్బంది లేదు, టోటల్ జెన్యూన్ ఉంది సార్ బండి. ఏ పీస్ అని అక్కడ రీప్లేస్మెంట్ కాలేదు, చేంజ్ అవ్వలేదు, ఏం కాలేదు, బాగుంది సార్. కేవలం 5,30,000 కేవలం చెప్తుండు. ఇది ఫిక్స్ రేట్ కాదు సార్, నా బార్గెన్ ఉంది, నెక్స్టబుల్ ఉంది. మీరు రాండి, బండి చూసుకొని లైవ్గా చూసుకొని నచ్చిందంటే మాడదాము. మీకు లైవ్గా నచ్చిందంటే వచ్చి బండి చెక్ చేసుకున్నాక రేట్ మాడవచ్చు. ఇది సార్ మీకు వీడియో నచ్చిందంటే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9603735202. నా నెంబర్ కాల్ చేసి లైవ్గా ఫొటోస్ అని వీడియో షేర్ చేస్తాను. మీరు లైవ్గా రాండి, చూసుకోండి. నా ఛానల్ చూసిన అందరు కలిసి మీరు రాండి, లైవ్గా చూసుకోండి. బండ్లు అన్ని జెన్యూన్ బండ్లు ఉంటాయి మన దగ్గర, నచ్చితేనే మనము బండి సేల్ చేస్తాము, లేదు సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, అంతా చెప్పాను. దీని ప్రైస్ వచ్చేసి 5,30,000 చెప్తుండే. ఇది ఫిక్స్డ్ రేట్ సార్, నెక్స్ట్ లెవెల్ ఉంది, మారదాం సార్, తగ్గుతుంది. బండి డీల్ అయితే మేము 10,000 కమిషన్ తీసుకుంటాం, 2% లాగా బండి డీల్ అయితే. ఇది సార్ మీకు నచ్చిందంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు. నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, అనేది 9603735202. నా నెంబర్ కాల్ చేయండి, ప్రతి ఒక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ప్రతి ఒక్క కస్టమర్స్ ఎవరు చూసిన వాళ్ళు కానీ కొత్తగా చూసిన నా ఛానల్ చూసిన అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మరి వెరీ చెప్తున్నాను సార్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ సో మచ్. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఛానల్ చూసిన, కొత్తగా చూసిన ప్రతి ఒక్క అందరూ ఎక్కడ వాళ్ళు ఎవరు చూసినా మీరు బండి వస్తే నా నెంబర్ కాల్ చేయొచ్చు. మీరు ఎలాగో చూసి మంచి తీసుకుని వెళ్ళిపోవచ్చు బండి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను సార్, బండి గురించి అంతే చెప్పాను కదా సార్. మీకు నచ్చిందంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు. నెంబర్ కాల్ చేస్తే ప్రతి అడ్రస్ చెప్తా, వచ్చేసేయండి, లొకేషన్ షేర్ చేస్తాను, చూసుకోండి, నచ్చిందా తీసుకుని వెళ్ళిపోండి. ఇంకోటి చెప్తున్నాను సార్, మరీ చెప్తున్నాను సార్, వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది సార్ బండి. మీరైతే మళ్ళీ చెప్తున్నా సార్, ప్రతి ఒక్కరు బండి చూసిన అందరూ సబ్స్క్రైబ్ అని చేసుకోండి సార్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి అయితే చాలా బాగుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసుకోండి. ఓకే సార్, మళ్ళీ చెప్తున్నాను సార్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను, మీకు ప్రతి ఒక్క మంచి వెహికల్ తీసుకొని ఉంటాను సార్.